నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి నిడమరులో బొలినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించి గ్లోబల్ మెడికల్ హబ్ గా మార్చడమే లక్ష్యం. అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు వెల్లడి. మేడ్ ఇన్ ఏపీపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. ప్రపంచ స్థాయి బ్రాండ్లు ఏపీ నుంచే తయారవుతున్నాయని వెల్లడి. రాష్ట్రంలో తయారీ రంగంపై ఓ ప్రత్యేక వీడియో విడుదల. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని పునరుద్ఘాటన. బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి వైద్య నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిడమరులో బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై తన దార్శనికతను, ప్రభుత్వ ప్రణాళికల్ని ఆవిష్కరించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆసుపత్రి ఇప్పుడు 30,000 కోట్ల సంస్థగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తేనే రాష్ట్రానికి, దేశానికి సంపద సృష్టి సాధ్యమవుతుందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య. డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్, ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్నీ కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో, ఆస్ట్రేలియాలోనో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఎలాంటి సెల్ఫ్ రిలయన్స్ తో మనం ముందుకు ఆంధ్రప్రదేశ్ లో తయారీ రంగం దూసుకు వెళ్తుందని, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు చేశారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను కూడా పంచుకున్నారు. మొబైల్ ఫోన్లు, స్క్రీన్ల నుంచి మొదలుకొని ఏసీలు, బైకులు, కార్ల వరకు భారతీయులు విశ్వసించే ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్నాయని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పనుల వేగవంతమైన అమలు, బలమైన తయారీ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతని కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఆమె పునరుద్ఘాటించారు. బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఆధునీకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ వీరప్పస్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ
ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా ప్రతిష్ఠించిన బీరప్ప స్వామిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు కుల బాంధవుల కోసం భజన మందిర నిర్మాణానికి టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. రంగరంగ వైభవంగా బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి గన్నవరం కాన్స్టిట్యున్సీలోని మరి కాకులపాడు మండలానికి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు గారు, మా కుల బాంధవులు, కులస్తులు అందరి సమక్షంలో రంగరంగ వైభవంగా మా కులదైవమైన బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కూడా బాగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా కులస్తుల కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఇక్కడ భజన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి, మేము టీటీడీలో శాంక్షన్ చేయిస్తానని మా కుల బాంధవులకు తెలియజేయడం అందుకు వారికి మా కుల బాంధవుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏ దేవస్థానానికైనా మరి ఈరోజు మన పవిత్రాన్ని కాపాడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశాదిశ నిర్దేశం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు మరి బీసీ హాస్టల్స్ రెనోవేషన్ గురించి మరి స్థానిక శాసనసభ్యులు కోరారు. ఖచ్చితంగా బీసీ హాస్టల్స్ ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతున్నాయి. వారి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ కూడా మరి ఖచ్చితంగా రెనోవేషన్ చేసి వారికి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన స్థానిక శాసనసభ్యుల గారికి మరి పునఃప్రతిష్ఠ సందర్భంగా మన నియోజకవర్గంలోకి వచ్చిన సోదరిమణి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గతంలో ఎలాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మీడియా సోదరులు మీకు తెలిసింది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కానీ 15,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ, సీడాక్ గన్నవరం తీసుకురావడం కానీ, ట్రైనింగ్ సెంటర్లు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్తో సిహెచ్సి సెంటర్లు చేసామని. కానీ బీసీ హాస్టల్ని, ఎస్సీ హాస్టల్ని వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల బాగోపోతే నేను ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత చాలా వరకు పనితీరు మెరుగుపడిన పరిస్థితి. హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ గర్ల్స్కి బాయ్స్కి అన్నీ కట్టించాం. కానీ మంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చాను కాబట్టి ఏదో ఒకటి అడగాలి కాబట్టి బీసీ సంక్షేమ జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మీడియా ప్రతినిధులు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 అవార్డులు ఇవ్వనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆయా అవార్డులకి అర్హతలు, దరఖాస్తులు చివరి తేదీలను తెలుపుతూ ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక ప్రదానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, చైర్మన్ గా 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఇండియా టుడే పూర్వ ఎడిటర్ శ్రీ ఏఏవి ప్రసాద్, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి సభ్యులుగాను, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ మెంబర్ కన్వీనర్ గాను వ్యవహరిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. అవార్డుకు 3 లక్షలు, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుకి 2 లక్షల చొప్పున, మిగిలిన అవార్డులకి 1 లక్ష చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన ఓ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది,
అది మనది కాదు ఆయన. సో ఆ పేరు అవి పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది కొంచెం అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ల అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మున్సిపల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని ఈ ఏడాది సుమారు 1257 మంది మున్సిపల్ స్కూల్ విద్యార్థులకి లక్షలాది రూపాయల పరీక్షా ఫీజులు చెల్లించామని, అందులో 79 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించడం గర్వకారణమని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం తరపున భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, ఇక్కడ సహాయం పొందిన అనేక ఉన్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు. విజయవాడ ముత్యాలంపాడులోని ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన షిరిడి సాయిబాబా మందిరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులకి సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ స్కూళ్లలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 40 మంది విద్యార్థులతో పాటు వారికి మార్గ నిర్దేశం చేసిన 26 మంది ఉపాధ్యాయులను వేద ఆశీర్వచనాలతో మందిర గౌరవ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా బాబా మందిరం తరపున భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మందిరంలో ఉచితంగా గణితం, నృత్యం, విష్ణు సహస్రనామ పారాయణం వంటి తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ రోజున బాబా మందిరంలో విజయవాడ ముత్యాలంపాడులో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ బాబా మందిరంలో బాబా సేవ చేయటమే కాకుండా బాబా యొక్క భక్తి ప్రవచనాలే కాకుండా సాంఘిక పరమైనటువంటి అంశాలపైన కూడా ఈ మందిరం ముందుంది అనేటువంటి దానికి తాత్కారణమే మేము గత 15 నుంచి 20 సంవత్సరాలుగా సుమారు 20 సంవత్సరాలుగా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కడతాం. ఈ ఫీజులు కట్టినటువంటి తరుణంలో వారు చక్కటి మార్కులు తెచ్చుకోవటం. గతంలో అయితే కనుక మేము ఒక 10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని చదివించేవాళ్ళం. ఆ 10 మందే కాదు, ఈ నగరంలో ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లల్ని మాత్రమే తీసుకుని చదివించాలి, ఫీజులు కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఇతరత్ర వాటన్నిటి బుక్స్ అన్నీ కూడా సప్లై చేయాలనేటువంటి సదుద్దేశంతో బాబా మందిరం నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి చేయటమే కాకుండా 1257 మంది విద్యార్థులకి మనం ఫీజులు కట్టడం అనేటువంటి జరిగింది. ఇవి కట్టడమే కాకుండా వీరు ప్రతి సంవత్సరం కూడా IIITలో ప్రతి సంవత్సరం 10 నుంచి 12 వరకు కూడా సంపాదించడం అనేటువంటి జరిగింది. అంటే IIITలో కూడా సీట్లు సంపాదించడం జరిగింది. చెబితే ఆశ్చర్యం, ఇళ్లలో పనిచేసుకునేటువంటి ఆవిడ, అదే పద్ధతిలో ఆయన ఆటో వేసుకునేటువంటి తండ్రి, వారి అమ్మాయి మెడికల్ సీట్ కొడితే ఫీజు కనుక లేకపోతే ఈ బాబా మందిరం నుంచి పే చేయడం అనేటువంటి జరిగింది. ఇదే పద్ధతిలో ఇక్కడ ఉండేటువంటి ఏదైతే కుట్లు అలిగిలాగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కొండ ప్రాంత వాసులకు శాశ్వత ఆస్తి హక్కుల్ని కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా వారు ఇచ్చేటువంటి ఇళ్ల పట్టాలు మారుతున్నాయి కానీ వారికి శాశ్వత ఆస్తి హక్కు కలగటం లేదని విమర్శించారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పట్టాల రూపురేఖలు మారుతూ ఉన్నాయి, అంతేగాని రెగ్యులరైజేషన్ మాత్రం కాలయాపన జరుగుతుందని అన్నారు. నామమాత్రం ధర చెల్లించుకొని వాటిని పట్టాల రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా పూర్తి హక్కులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుందని, ప్రభుత్వం రెగ్యులరైజేషన్ కాకుండా డబ్బులు చెల్లించుకొని నామమాత్రంగా పూర్తి హక్కులతోటి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. విజయవాడ నగరంలో 16 డివిజన్స్ కొండ రెవెన్యూ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో ఉన్నాయి. రెవెన్యూ వారు పట్టాలు మాత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం మారినప్పుడల్లా పట్టాల రూపురేఖలు మారుతూ ఉంటాయి. బ్రిటిష్ వారు ఇచ్చారు, తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు, తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పట్టాలు స్థానంలో మరొక పట్టాలు వస్తూ ఉన్నాయి. దాన్ని రెగ్యులరైజేషన్ అనేటటువంటి పేరుతోటి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి.
దీనిలో భాగంగా ప్రజానికం అందరూ కూడా కోరేటటువంటిది నామమాత్రపు ధర చెల్లించుకొని వాటిని పట్టాల రిజిస్ట్రేషన్ చేయటం ద్వారా పూర్తి హక్కులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. వారి అవసరాలకి హామీగా కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాను. 29/1/25 గత సంవత్సరం జనవరిలో జీవో 30 విడుదల చేశారు. ఆ 30 విడుదల చేసినటువంటి దాన్ని అమలు చేసేటటువంటి దాంట్లో లోపభూయిష్టాలు ఉన్నాయి. ఒక క్లాజ్ పెట్టారు, ప్రభుత్వానికి అభ్యంతరకరంగా ఉండేటటువంటి స్థలాల మట్టికి రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పి. దీనిలో భాగంగా ముఖ్యంగా 6వ డివిజన్ 7వ డివిజన్ అంటే మొగల్రాజపురం, బ్రహ్మానందరెడ్డి నగర్, కొండ ప్రాంతాలు, మొగల్రాజపురంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలన్నిటిని కూడా దిగువ ప్రాంతాలతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పురాతన వస్తు శాఖ వారు ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు వాటిని ప్రభుత్వం నిలుపుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి షరతులు ఏదైతే ఉందో వాటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి జీవోని ఉపసంహరింపజేయాలి. తద్వారా జీవో 30లో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అనేక లోపాభూయిష్టంగా అమలవుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సుల్ని ఈ పథకానికి వినియోగించడం దుర్మార్గమని చెప్పారు. దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకి నిలయంగా మారాయని ఈ సందర్భంగా ఆరోపించారు. తక్షణమే ఫిట్నెస్ ఉన్న బస్సుల్ని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ఇటీవల ఉచిత బస్సుల్ని మహిళలు ప్రయాణం చేసేదానికోసం జీవో విడుదల చేశారు. అమలు జరుగుతూ ఉన్నది. అమల్లో అనేక లోపాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్సుల యొక్క తీరు చూస్తే ఫిట్నెస్ లేనటువంటి ఆర్టీసీ బస్సులు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాయి. ప్రమాదాలకు నిలయంగా ఆర్టీసీ బస్సులు తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బస్టాండ్లో కూడా ఫుట్ బోర్డు మీదకి ఎక్కేసి గత సంవత్సరం మరణాలకు కారణమైనటువంటి పరిస్థితి చూసాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం దాని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు. విజయవాడ నగరంలో సిటీ బస్సులు మహిళలు ప్రయాణం చేయాలంటే ప్రతి బస్ స్టాప్లో కూడా గంటల కొలది వేచి ఉండాల్సి వస్తూ ఉన్నది. కారణం ఏంటంటే అన్ని డిపోల్లో కూడా ఆర్టీసీ బస్సుల యొక్క సంఖ్యని తగ్గించేశారు. ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం అయితే మరింత వారి యొక్క ఇబ్బంది వర్ణనాతీతం. కాబట్టి బస్సుల సంఖ్య తగ్గించి ఉచిత బస్సు అనేటటువంటి దాన్ని పెట్టడం వలన మహిళా లోకానికే కాదు, ప్రయాణం చేసేటటువంటి వారందరికీ కూడా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉన్నది. బస్సు ముందు వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి భయం, బ్రేకులు పడతాయా లేవో అనేటటువంటిది. ఎందుకంటే అసెంబ్లీ చేసినటువంటి బస్సులు మనకి కనబడతా ఉన్నాయి, దర్శనమిస్తూ ఉన్నాయి. బస్సు వెనకాల ప్రయాణం చేయాలంటే తెల్ల చొక్కా వేసుకుని నాలాంటి వాడు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వెనకాల వచ్చేటటువంటి బాలికపై అత్యాచారం చేసి ఫోక్సో కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కి తరలించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదారుల దుర్గాంబ డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరొక చట్టం అమలు చేస్తుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరొక చట్టం అమలు చేస్తుందని తీవ్రంగా విమర్శించడం జరిగింది. బాధిత బాలికకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయకుండా వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ దాదాపు 7 నెలల బట్టి మైనర్ తీరని అమ్మాయిని, 17 సంవత్సరాల అమ్మాయిని హింసించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పోయిన నెల 31వ తారీఖున ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మద్యం తాగిచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారనేది జరిగిన విషయం. కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు.
మరి పోక్సో కేసు పెట్టామని చెప్పి పెట్టారు, కానీ ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్, అబ్బాయి దొరకట్లేదని చెప్పడం మాత్రమే జరుగుతుంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే రాజకీయంగా పెద్ద హోదాలో ఉన్న మంత్రుల పిల్లలైతే ఒక ఇది, సామాన్య మధ్యతరగతి పిల్లలతో ఒక ఇది అని చెప్పేసి అడుగుతున్నాం. అదే ఎక్కడో మా సామాన్య వాళ్ళైతే వెంటనే అరెస్ట్ చేసి వాటికి ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది. కానీ మంత్రి కొడుకు కనుక మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందంటే చాలా సిగ్గుచేటైన విషయం. మరి ఆ అమ్మాయిని 7 నెలలు బట్టి హింసించి, అలాగే ఇప్పుడు అమ్మాయి వచ్చి ధైర్యంగా బయట కేసు పెట్టిన తర్వాత కూడా మీరు అమ్మాయిని మరి మద్యం తాగిచ్చి అత్యాచారం చేసిన ఘటన అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. వెంటనే బండి సంజయ్ కుమారుడైన బండి సాయి భగీరథ్ మహిళల మీద అరాచకం ఇదే కాదు, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అరాచకాలు ఎక్కువైనాయి. ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఇలా నన్ను 7 నెలల నుంచి ఏడ్పిస్తున్నాడు, అలాగే ఇప్పుడు ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మందు తాగిచ్చి అత్యాచారం చేశారు అని చెప్పేసి బయటకు వచ్చి ఆ అమ్మాయి చెప్పినా కూడా పోలీసులు ఈ రోజు వరకు వచ్చి ఆ అబ్బాయిది స్విచ్ ఆఫ్ అయ్యింది, ఇంతవరకు మాకు ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు, అయితే మటుకు పట్టుకుంటాం. అంటే ఒక మంత్రి కొడుకే ఇలాంటివి ఉంటే, అదే సామాన్యుడి బిడ్డ ఎవరైనా ఇలా చేస్తే ఈ పార్టీ పోలీసులు తీసుకెళ్ళి ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు. అలాగే మంత్రుల కుమారులను కూడా అలాగే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. భగీరథుని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలు, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీ చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ అత్యాచారాలు ఎక్కువైనాయి, మేము మహిళలకే సాధికారత తీసుకెళ్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలకి 2 రాష్ట్రాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు, అక్కడే ఎక్కడ చూసినా కూడా ఆసిఫా 8 ఏళ్ల పాప, ఆ పాప మీద కూడా ఇలాంటి దాడులు జరిగినా కూడా వాళ్ళకి శిక్షలు లేకుండా. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష ఫలితాలని రద్దు చేయడం వలన విద్యార్థుల జీవితం అగమ్య గోచరంగా తయారైందని, ఎన్నో లక్షల మంది విద్యార్థులు వేచి చూస్తున్న నీట్ పరీక్ష ఫలితాలని రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ విమర్శలు గుప్పించారు. పరీక్షా విధానంలో అవినీతి, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా అక్రమాల వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, రాష్ట్ర ప్రభుత్వానికి స్వతంత్ర వైద్య ప్రవేశ విధానాల అమలు అధికారాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మీడియాతో మాట్లాడారు. ఎన్నో లక్షల మంది విద్యార్థులు వేచి చూస్తున్న నీట్ పరీక్ష ఫలితాలని రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈ సందర్భంగా విమర్శించారు. రాష్ట్రాలకు స్వతంత్ర వైద్య ప్రవేశ విధానాలు అమలు అధికారాలు ఇవ్వాలని కోరారు. అలాగనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల దేశం వ్యాప్తంగా 2 రోజుల క్రితం నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా 22,79,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి పగలు రాత్రి చదువుకొని వాళ్ళ జీవిత ఆశయంగా డాక్టర్ అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నీట్ కష్టపడి రాస్తే 10 రోజుల తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, నీట్ రద్దు చేస్తామని చెప్పని ప్రకటించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం నేరమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ప్రొఫెషనల్ పేపర్స్ 10ల సంఖ్యలో లీక్ అయినాయి. 2024వ సంవత్సరంలో నీట్ పేపర్ లీక్ అయిన కారణంగా అనేక మంది విద్యార్థుల జీవితాలు చల్లాచెదరైపోయిన పరిస్థితి. కనీసం విద్యార్థి సంఘాలు ఈ రాష్ట్రంలో, దేశంలో మేధావుల సంఘాలు అందరూ నీటిని రద్దు చేయండి, ఏ దేశానికి ఆ దేశం పరీక్ష, ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో పరీక్ష పెట్టే విధంగా అనుమతులు ఇవ్వమని చెప్పని ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా పూర్తిగా ఎన్టీఏ సంస్థను రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీట్ పరీక్ష నిర్వహించే విధంగా అనుమతులు ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ఇటీవల ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేస్తూ ఉన్నాం. విద్యార్థులకి శుభవార్త అని చెప్పని 1,200 కోట్ల రూపాయలు ప్రకటించారు. 2 నెలలు గడుస్తూ ఉంది. 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా పూర్తిగా కేవలం 630 కోట్ల రూపాయలు కేటాయించి చేతులుపుకుంటూ ఉన్నారు.
ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. 10 లక్షల మంది పైగా తెలుగు సంప్రదాయ రుచుల్ని కొత్త తరానికి చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్ఎస్పి మసాలాస్ తో కూడిన ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ నిర్వహించినట్లు వివైబ్ సీఈఓ సజ్జ రాఘవీన తెలిపారు. యువతకు సంప్రదాయ ఫుడ్ కల్చర్ ని కనెక్ట్ చేసే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇంటి రుచి, అమ్మ చేతి జ్ఞాపకం, కుటుంబ అనుబంధం అన్ని ఇందులో ఉంటాయని, అదే అనుభూతిని అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో చేశామని అన్నారు. లబ్బిపేటలోని గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్లో ఎన్ఎస్పి మసాలాస్ వారి సౌజన్యంతో వివైబ్ అండ్ గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ ఆధ్వర్యంలో ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా వివైబ్ సీఈఓ సజ్జ రాఘవీన మాట్లాడారు. వేసవి కాలంలో తెలుగు ఇళ్లలో ప్రత్యేకంగా జరిగే ఆవకాయ తయారీ సంబరాన్ని కమ్యూనిటీ అనుభవంగా మారుస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. మామిడి ముక్కలు, ప్రత్యేక ఎన్ఎస్పి మసాలాతో కూడిన మిశ్రమం, కుటుంబాల సందడి, ఆవకాయ తయారీకి ఉన్న ఆ అనుబంధాన్ని ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ గుర్తు చేయాలని సంస్థ భావించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్న ఎన్ఎస్పి మసాలాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం షెఫ్ సిహెచ్ దేవరాజు మీడియాతో మాట్లాడారు. ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ మనకి తెలుగింటి రుచుల్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. సో సమ్మర్ అంటే మనకి ఆవకాయ గుర్తొస్తుంది. మనకి ఎన్ఎస్పి మసాలాస్ సమ్మర్లో ఇప్పుడు జనరేషన్కి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎన్ఎస్పి మసాలాస్ ఆవకాయ ఎక్స్పీరియన్సెస్ అని కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ హైదరాబాద్లో ఒక ఈవెంట్ హోస్ట్ చేశారు, చాలామంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో. ఇప్పుడు వచ్చి ఇక్కడ విజయవాడలో గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్లో వాళ్ళ సపోర్ట్తో ఒక హ్యూజ్ ఈవెంట్ ఆవకాయ ఎక్స్పీరియన్స్ అనే ఈవెంట్ ఈ కొత్త జనరేషన్కి పరిచయం చేస్తున్నారు. లైక్ ఆవకాయ అసలు ఎలా చేయాలి. సో దే వాంటెడ్ టు ప్రమోట్ ఆ కారం అనమాట, ఎన్ఎస్పి కారంని ప్రమోట్ చేస్తా దే ఆర్ డూయింగ్ ఏ ఈవెంట్. అది వివైబ్ ఆర్గనైజ్ చేస్తుంది. మన పాత రుచులు అన్నీ మర్చిపోతున్నాము. కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అని, లడ్డు మిక్సింగ్ ఈవెంట్స్ అని కొత్తవి వస్తున్నాయి. సో మన సాంప్రదాయం కాబట్టి ఆవకాయ మిక్సింగ్ ఈవెంట్ అనేది చేద్దామని చెప్పి ఎన్ఎస్పితో మాట్లాడి వాళ్ళ స్పైసెస్ని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ మేము కలిపి ఒక ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నాం. మీరు చూసారు, చాలామంది జనాలు కూడా వచ్చారు. అండ్ యూత్ కూడా షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట పార్టిసిపేట్ చేయడానికి. మన వెస్ట్రన్ కల్చర్ కాకుండా మన సాంప్రదాయం, మన ట్రెడిషనల్ కల్చర్స్ని మనం ప్రమోట్ చేయాలన్నదే మెయిన్ వివైబ్ ఒక ఉద్దేశం. నా పేరు సజ్జా రాఘవీన అండి, వివైబ్ సిఇఓ. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇన్ ఆవకాయ మిక్సింగ్ సెరమనీ ఇన్ జిఆర్టీ గ్రాండ్ విజయవాడ. సో ఎంతోమంది చాలా విధాలుగా చేస్తుంటారు. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తుంటారు. సో డ్రై ఫ్రూట్ మిక్సింగ్ చేస్తుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఇన్ జిఆర్టీలో సో ఆవకాయ మిక్సింగ్ అని చేస్తే ఎలా ఉంటుందని మా గెస్ట్ ఎక్స్పీరియన్స్తో పాటు తీసుకుందామని ఈ యొక్క ఆవకాయ సెరమనీ అనేది నిర్వహించడం జరిగింది. సో దీనికోసం ఆవకాయ స్పైసెస్ అండ్ మ్యాంగో, చాలా రకాల చిల్లీ పౌడర్సు, గార్లిక్, సో ఇవన్నీ తీసుకొచ్చి గెస్టులందరితో ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గెస్టులకి, మాకు కూడా. ఎవరైతే ఇంటి దగ్గర ఓన్గా పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పెట్టుకుంటారు, కానీ అందరూ కలిసి ఒకే చోట ఒక 40 కేజీలు 50 కేజీలు ఆవకాయ పికిల్ని పట్టుకొని ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో జరుపుకోవాలి ఈ జిఆర్టీ గ్రాండ్లో. సో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఈ జిఆర్టీ గ్రాండ్కి, వచ్చి ఆవకాయ యొక్క రుచి చూడండి, రుచి చూసి తీసుకెళ్ళండి. జిఆర్టీ హోటల్ వారికి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. అద్భుతమైన ప్రోగ్రాము. ఈ రోజుల్లో మనం ఈ ఆవకాయని గురించి, ఈ మిక్సింగ్ గురించి, రుచికరంగా తయారు చేయడానికి గురించి చాలా చక్కగా మన షెఫ్ గారు వివరించారు. సో అందరికీ ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. మాకు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతూ ఉంటే మన సాంప్రదాయాన్ని, మన తెలుగుంటి రుచుల్ని, వీటన్నిటిని మనం చాలా ఇదిగా రక్షించుకోగలుగుతాము. సో కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి నిడమరులో బొలినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించి గ్లోబల్ మెడికల్ హబ్ గా మార్చడమే లక్ష్యం. అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు వెల్లడి. మేడ్ ఇన్ ఏపీపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. ప్రపంచ స్థాయి బ్రాండ్లు ఏపీ నుంచే తయారవుతున్నాయని వెల్లడి. రాష్ట్రంలో తయారీ రంగంపై ఓ ప్రత్యేక వీడియో విడుదల.
హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని పునరుద్ఘాటన. బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.